ఈ గోవా ట్రిప్ ఏంటంటే నా బర్త్డేకి మేము ఇచ్చుకున్న సెల్ఫ్ గిఫ్ట్ అనమాట. హాయ్. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు, ఎందుకంటే చాలా కాలం తర్వాత గోవా వెళ్తున్నాను. సో ఈ గోవా ట్రిప్ ఏంటంటే నా బర్త్డేకి మేము ఇచ్చుకున్న సెల్ఫ్ గిఫ్ట్ అనమాట. సో నాతో పాటు మా ఫ్రెండ్ వస్తుంది, మా ఫ్రెండ్ మాలతి, నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం గోవా ఒక 3 days. సో గోవా విశేషాలు అవన్నీ మీకు అందరికి తెలుసు అనుకోండి, మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. బట్ నిజంగా నమ్ముతారో లేదో కానీ గోవా నేను ఇంతవరకు కరెక్ట్గా చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళాను, కానీ పెర్ఫార్మెన్స్ కోసం, షోస్ కోసం వెళ్ళడం అయిందనమాట. సో ప్రతిసారి నేను ఒక్కదాన్ని వెళ్ళడము, అక్కడ మధ్యాహ్నం దిగడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఈవినింగ్ షో, అండ్ నెక్స్ట్ డే ఫ్లైట్ తీసుకుని వెనక్కి వచ్చాడు. సో ఎప్పుడు గోవాని ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. చాలాసార్లు ఫ్రెండ్స్తో, చాలా మందితో ప్లాన్ చేయడం జరిగింది, కానీ ఎప్పుడు అది ప్లాన్ అయితే అవ్వలేదు ఎప్పుడు. సో ఇన్నాళ్ళకి ఎలాగైనా వెళ్ళాలి అని బుక్ చేసేసుకోవడం జరిగిందనమాట. సో నేను మా ఫ్రెండ్ కలిసి ఒక 3 days గోవాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో గోవా విశేషాలన్నీ మళ్ళీ తర్వాత. బాయ్. 4 o'clock నుంచి 5:30 అయింది, 5:30 నుంచి 6:20 అయింది. సో చాలా టైం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. బట్ ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ఫ్లైట్. ఎంత టైం? 6:30 అయింది. 6:30కి స్టార్ట్ అయింది. చూడాల్సిన ప్లేస్లో చాలా మటుకు మేమున్న హోటల్కి దగ్గరలోనే ఉన్నాయట. సో ఇవాళ 1-2 అన్నా ఫినిష్ చేద్దాం అనుకున్నాం. బట్ టైంని బట్టి చూస్తే ఫ్లైట్ వెళ్ళి ల్యాండ్ అయ్యి మేము వెళ్ళేసరికి దాదాపు 9 అయిపోతుందేమో అనుకుంటున్నా. సో ఆ తర్వాత ఏమేమి చూడడానికి అవైలబుల్గా ఉంటాయో తెలియదు. సో జస్ట్ బీచ్ అయితే దగ్గరే, పక్కనే. సో బీచ్కి అయితే ఒక రౌండ్ వెళ్ళి వస్తాము. అలాగే ఇంకేమైనా ప్లేసెస్ ఓపెన్ ఉంటే అవి కూడా చూసి వస్తాము. సో బేసిక్గా రేపు అండ్ ఎల్లుండి టోటల్గా గోవా అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. సో ఫైనల్గా ఆల్మోస్ట్ 2 hours లేట్గా చేరుకున్నాం నైట్. బట్ తొందరగానే చూచాడు. 1.5 hour ఫ్లైట్, 1 hour 10 minutes వచ్చేసాము. సో ఇక్కడ రాగానే కసినో. హాయ్. వాళ్ళ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి 2-wheeler మీద బయలుదేరాం. 2-wheeler రెంట్కి తీసుకుని ఫుల్ వెన్నెల్లాగా చల్లగా జాబిలి అంటే ఫుల్ ఎండ అనమాట. బట్ తప్పదు, గోవాకి వస్తే ఎండలు తిరగక తప్పదు. సో ఇప్పుడు చర్చెస్ చూడడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చర్చెస్ అన్నీ చూపిస్తాం. ఫేమస్ సెయింట్ జేవియర్ చర్చ్, ఇంకో చర్చ్ కూడా ఉంది, దాని పేరు మర్చిపోయాను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. ఓకే, పోదామా? సో మంచి ఎండలో గోవా విహారానికి బయలుదేరాము. బట్ అటు ఇటు గ్రీనరీ చాలా ఉంది కాబట్టి మాకు అంత ఎండ తెలియలేదు. ఇళ్ళు కూడా పాతకాలం హౌసెస్ అన్నమాట. ఇంకా అక్కడక్కడ ఆ పోర్చుగీస్ వాళ్ళ కల్చర్ తెలుస్తూ ఉందన్నమాట. చాలా బాగున్నాయి ఇళ్ళు కూడా. రోడ్స్ అయితే కొంచెం నేరోగా ఉన్నాయి, బట్ బాగుంది. చల్లగా, అంటే కొంచెం గ్రీనరీ వల్ల మాకంత అలసట తెలియలేదు.
కానీ స్కూటర్ మీద వెళ్ళడం ఛాలెంజ్, ఎందుకంటే స్కూటర్ నాకు అలవాటే, బట్ డబుల్ రైడింగ్ కదా ఇవాళ, అండ్ మా ఫ్రెండ్కి అలవాట్లేదు. సో కొంచెం తడబడుతూ బయలుదేరామన్నమాట. తర్వాత ఆ స్కూటర్ మీద నుంచి వీడియో తీయడానికి మేము పడిన కష్టాలు అబ్బో చెప్పక్కర్లేదు. ఒకళ్ళు సెల్ఫీ స్టిక్ పట్టుకొని, ఆ సెల్ఫీ స్టిక్ మళ్ళీ బ్లూటూత్, అటు బయట తీయాలి, ఇటు సెల్ఫీ తీసుకోవాలి. సో మా ఫ్రెండ్ పాపం చాలానే కష్టపడింది. సో వీలైనంతగా తీసామన్నమాట. సో ఒకవైపు ఓషన్ ఉంది, ఇది యాక్చువల్గా ఓషన్ కాదు, ఇది లేక్ అనుకుంటాను, అండ్ ఒకవైపు అంతా ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. సో టోటల్గా చాలా బాగుంది. సో కొంతసేపు అయ్యాక స్కూటర్ కూడా అలవాటు అయిపోయింది, కంఫర్టబుల్ అయిపోయాము. మా స్కూటర్ దారిలో ఆగిపోయింది. యాక్చువల్గా చర్చెస్ చూద్దామని బయలుదేరామన్నమాట, అతి కష్టం మీద ఎండలో. అండ్ ఇక్కడంతా కొంచెం ఘాట్ రోడ్ లాగా అప్ ఉంది రోడ్డు, ఎందుకో మరి కానీ ఇక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పాడు, లొకేషన్ పెట్టాము, వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఈ ఏరియా అంతా చాలా బాగుంది, క్యూట్గా, ఇక్కడంతా చల్లగా గ్రీనరీ. ఇది దాటితే యాక్చువల్గా చర్చి అట, బట్ అతని కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఈ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బాల్ భవన్ కేంద్ర ఉంది, రాయ్బందర్ గోవా, ఈ ఏరియా పేరు రాయ్బందర్. సో మా స్కూటర్ ఆగిపోగానే పక్క నుంచి ఇద్దరు మనుషులు వెళ్ళారు. ఆ స్కూటర్ మీద ఉన్నతను మెకానిక్ అట. సో మా లక్ అసలు సూపర్గా ఉంది వాళ్ళు అనుకున్నాము. అతను ఏమన్నాడంటే, మీరు స్కూటర్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళని ముందు అడగండి, వాళ్ళు వచ్చి చేస్తారు, లేకపోతే నాకు కాల్ చేయండి, నేను ఒక పని మీద వెళ్తున్నాను అని నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. సో మాకు స్కూటర్ ఇచ్చిన అతను చాలా దూరం వెళ్ళిపోయారు మేడం, మీరు అక్కడే చేంజ్ చేసుకోండి, నేను దాని మనీ ఇచ్చేస్తాను అన్నాడు. సరే అని ఈ మెకానిక్కే ఫోన్ చేసి రమ్మని చెప్పామన్నమాట. తో ఆప్ లేకే ఆ రే హో యా ఉస్సే కర్వా లూं క్యా? आप पैसा देंगे, ठीक है. आप दूर है क्या? ठीक है, मैं यहाँ से करवा लेती हूँ. సో మా స్కూటర్ ఎక్స్పెరిమెంట్ ఇలా అయిందనమాట. అంటే స్కూటర్ సరదాగానే ఉంటుంది వెళ్ళే వరకు, కానీ ఎంతైనా కొంచెం కష్టమే ఈ ఎండల్లో. సో అందుకని ఇంకా స్కూటర్ ఐడియా విరమించుకొని ఈ పూటకి ఈ ట్రిప్ కానిచ్చేసి ఇంకా క్యాబ్లోనే తిరుగుదాం అనుకుంటున్నాము. సందట్లో సడమియా అని ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ ఒక రీల్ కూడా చేసేసుకున్నాం. అందం చందం తెలుగు ఉట్టబొమ్మ ధన్యం కాదా, బాసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఈ చర్చ్కి వచ్చాము. ఇదే అనుకుంటాను బామ్ జీసస్ చర్చ్. సో ఇక్కడే సెయింట్ జేవియర్ డెడ్ బాడీ అనుకోడదేమో, ఆ బాడీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 years నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట. సో ఎప్పుడో చిన్నప్పుడు 10th క్లాస్లో మా స్కూల్లో గోవాకి తీసుకొచ్చారు ఎక్స్కర్షను. సో అప్పుడు చూసిన వాటిలో ఇదొక్కటే నాకు గుర్తుంది. సో మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆ చర్చ్కి వచ్చామన్నమాట. అలాగే ఉంది, పాడవలేదు, కనబడుతుంది పైనుంచి, అంటే ఆ అద్దాల దాంట్లో ఉంటుంది. ఏం పెట్టారు ప్రిజర్వేటివ్స్. ఎంత అందంగా ఉన్నాడో కదా. వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ మీ.
అంతా రెనోవేట్ చేస్తున్నారా ఏంటి? ఇక్కడ వెలిగించాలా అవి? అంట 1666 అంటే ఎన్నేళ్ళు అయింది? అదే 400 ఇయర్స్. చర్చ్ అంతా చాలా బాగుండింది లోపల. యాక్చువల్గా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌడ్ లేదనమాట. సో దొంగతనంగా తీశాను ఇదంతా. సెయింట్ జేవియర్ ఆ అద్దాల బాక్స్లో ఉంటుంది ఆ బాడీ, అది కూడా తీయడానికి ట్రై చేశాను కానీ సరిగా రాలేదు. సో లోపలంతా కొన్ని సావెనీర్ షాప్స్ ఉన్నాయి. తర్వాత ఇలాగా చాలా చోట్ల ఒక స్టోరీ లాగా ఈ బొమ్మలతో చాలా అందంగా చాలా బాగుండింది. సో చిన్నప్పుడు నేను చూసిన ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒక్కసారి తిరిగి వచ్చాయన్నమాట. సన్సెట్ క్రూజ్ వచ్చాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వెరీ బిగ్ బోట్, 3 levels బోట్, అండ్ దీంట్లో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫోక్ డాన్సెస్ ఏవో అవుతాయట. అండ్ వీ కేమ్ ఆన్ టు ద డెక్. Zubidubi nache, eu paro, estou teimando. Zubidubi pam. हम साईबा पलतडे वेत्ताम, रामुल्या लग्नకు वेत्ताम. ఎంతైనా గోవా అంటేనే ఆ వైబ్ వేరుగా ఉంటుంది కదా. చూసారా అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళతో పాటు మేము కూడా. అలాగే ఈ సీలో కనపడేవన్నీ పెద్ద పెద్ద కసినోస్ అనమాట. యాక్చువల్లీ ల్యాండ్ మీద ఉండడానికి పర్మిషన్ ఇవ్వరు వీళ్ళకి. సో బోట్స్ మీదే కసినో రన్ చేస్తారు. సో ఆ సీ నిండా బోల్డ్ అన్ని కలర్ఫుల్గా బోట్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట, కసినోస్ అవన్నీ. బలి అయిపోయాం. బలి అంటే బాగానే ఉంది కానీ చాలా టైం వేస్ట్. 1 hour అని చెప్పి 3 hours అయిపోయిందా? 3 hours మమ్మల్ని సముద్రంలో అటు ఇటు తిప్పారు. యాక్చువల్గా ఈరోజు ఈ క్రూజ్ అయితే మాకు కొంచెం వేస్ట్ అనిపించింది, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. మేము వెళ్ళాలనుకున్నది సన్సెట్ చూడడానికి అనమాట. కానీ ఎక్కడైతే ఆ ఫెర్రీ పాయింట్ ఉంటుందో అక్కడ చాలామంది ఇట్లా అంటే అబ్బాయిలు ఉంటారనమాట, బోల్డంతమంది. వాళ్ళు వెంటనే క్రూజ్ అనగానే ఓ రండి 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 ఇదే ఇదే అని తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళు తీసుకెళ్ళింది వేరు, మేము అనుకున్నది వేరు. సో 1 గంటలో తిరిగి వస్తాం అనుకున్నది ఆల్మోస్ట్ 4 hours అయిపోయింది. సో అంత టైం వేస్ట్ అయిపోయింది అనమాట మాకు. సో తిరిగి రావడానికి కూడా లేదు కదా, ఈదుకుంటూ రావాలి. సో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవేవో పెట్టారు కానీ ఓకే టైంపాస్ ఉండింది, బట్ అంత ఎంజాయ్ చేయలేకపోయాం మేము. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ స్కూటర్ ఆగిపోయింది కదా, అందుకని మేము తిట్టుకుంటూ ఉన్నాం అనమాట, ఎందుకు వచ్చాము ఈ స్కూటర్ మీద అని. కానీ చాలా మేలే జరిగింది ఆ రోజు. ఎందుకంటే స్కూటర్ మీద చర్చ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. హోటల్కి వచ్చేసి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాం. హోటల్కి రాగానే రియలైజ్ అయింది ఏంటంటే నా కెమెరా నా ఫోను, నా కెమెరా స్టాండ్ ఇవన్నీ కూడా పోయాయని, కనపడలేదు. సో మళ్ళీ అదే స్కూటర్ వేసుకుని వెంటనే వెనక్కి వెళ్ళాము. మళ్ళీ అంత దూరం చర్చ్కి వెళ్ళామన్నమాట.
సో చర్చ్ బయట కూర్చున్నాం కొంతసేపు, అక్కడ ఉందేమో అని చూసాము, అక్కడ కనపడలేదు. సో నెక్స్ట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఉంటుంది అనుకుని వెళ్ళాము. లక్కీగా మేము అనుకున్న షాపులోనే దొరికింది. పాప అతను వెంటనే మమ్మల్ని గుర్తుపట్టి వెంటనే అది ఇచ్చేశాడు. సో మళ్ళీ స్కూటర్ మీద వెంటనే వచ్చేసామన్నమాట. సో అనుకున్నాం స్కూటర్ ఉండడం మేలే అయింది, మనకి టైం వేస్ట్ లేకుండా వెంటనే వెళ్ళి రాగలిగాము. అలాగే ఫోన్ కూడా దొరికిందని వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. హాయ్, ఈరోజు రీస్ మగోస్ ఫోర్ట్కి వచ్చాము. సో బాగానే ఉంది, ఎక్కాలి. ఘాట్ రోడ్ టైప్ అన్నమాట, పైకి ఉంది రోడ్డు. అబ్బో వెళ్ళాలా వద్దా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఓకే, దానిపైన ఎందుకు ఎక్కాలి మనం ఈ ఫోర్ట్? సుఖానికి అలవాటు పడిపోయిన ప్రాణాలు. వాళ్ళని అడుగుదామండు. అది కేకి. హలో భయ్యా, ఎంత దూరం ఐడియా ఉందండి మీకు ఆ ఫోర్ట్? అంతేనా? అంతే అంటారా? మీరేంటండి అంటే ఎంత యంగ్ అని చెప్పండి. అబ్బా థ్యాంక్ యూ. ఓకే, ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఎక్కబోతున్నాం ఇప్పుడు. హైదరాబాద్. అవునండి. ఏం షూటింగ్ జరుగుతుందండి పైన? అవునా? ఓకే. ఓ గోపీచంద్ షూటింగ్ జరుగుతుందంట అక్కడ. నైస్. అంటే ఇంత మూలలకు వచ్చి కూడా షూటింగ్ చేస్తారు మన వాళ్ళు. గ్రేట్ కదా మన తెలుగు ఇండస్ట్రీ. జై. 4 అడుగులు ఎక్కాం, కూర్చున్నాం. అదే వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు. హాయ్ చెప్పండి. హాయ్. 10 రోజుల రోజు ఎక్కాలా? రోజు ఎక్కాలా? వెరీ గుడ్. రోజుకి ఎన్నిసార్లు ఎక్కాలో? రోజు ఎక్కాలా కాదు, అది నువ్వు రోజు చూసారా, గోపీజన్ షూటింగ్ కోసం వచ్చారట వాళ్ళందరూ. 10 రోజులు ఇక్కడ ఉండాలట. అండ్ ఎవ్రీడే ఇలాగే ఎక్కుతున్నారు. రోజుకి 4-5 సార్లు. వాడికి రోజు 4-5 సార్లు ఎక్కుతున్నప్పుడు మనం ఒక్కసారి ఎక్కలేమా? వీళ్ళందరూ ఏంటి షూటింగ్లో ఉన్న పిల్ల లేదా మామూలుగా చూడడానికి వచ్చి తిరుగుతున్నారు. మనం ఒకసారి ఎక్కలేమా? ఎక్కుదామా? ఎక్కుదాం పదా. అబ్బా. హాయ్ హాయ్, సే హాయ్. Hi. So how is the fort? Do you like it? No. Is it worth going? No. Thank you. Come back. I was just waiting for Very that. warm. Very warm. I to was get up just there. waiting for that. It's very warm to get It's up there. steeper? Yeah. Up to there and then up again to there. Really? Yeah. I thought it was just right there. No. In and then again. Not worth it, right? No. Come on, you can show us the photos. Never took it. Okay, Oh, Never even took a photo. no? too tired. Oh, photography is not allowed or what? No, it's not allowed, but you not can still supposed take to. a photo. People are taking photos up there. Okay. Take your time. It does Okay. say downstairs though. No. Thanks a lot. I'm so glad I met you. I'm coming back. ఏమా వెళ్తావమ్మా? వీళ్ళెవరో దేవదూతల్లాగా మాకు కనబడి అంత వర్త్ కాదు, చాలా స్టీప్ ఉందని చెప్పారు. సో ఆల్రెడీ 2 మైల్స్లో ఉన్నాం, వెళ్ళాలా వద్దా అని. వెంటనే అసలు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగాం. సో వెళ్ళలేదు. ఇక్కడ నుంచి వ్యూ మటుకు చాలా బాగుంది కదా, కొండ మీద ఇల్లు ఎంత బాగుందో. అది ఇల్లు కాదు యాక్చువల్లీ, ఏదో అయినా ఇంత దూరం వచ్చి గోపిచంద్ ఇక్కడ ఎందుకు షూటింగ్ చేస్తున్నాడు కదా? పాపం అదే కదా. నిజంగానే వాళ్ళు కూడా పాపం రోజు ఎక్కాలి కదా, ఎంత అలసిపోతారు. రోజుకి 4-5 సార్లు. 4-5 సార్లు. ఇప్పుడు ఇక్కడ మేము డాల్ఫిన్ పాయింట్కి వచ్చాము. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏముంటుందో నాకు తెలియదు, కానీ డాల్ఫిన్స్ సీలో ఒక అంటే చూపిస్తారు అనుకుంటాను. సో ఇక్కడ ఫుల్ షాపింగ్ కూడా ఉంది. చిన్న ఏరియా చూడండి, మొత్తం అంతా ఇట్లా అడవిలాగా ఉంది. సో ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకెళ్తారనమాట. రంగురంగుల కళ్ళజోళ్ళు
ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఇవన్నీ బాగున్నాయి కొన్ని క్యూట్గా. ఇంకా సో గోవన్ స్పెషల్ నిన్నటి నుంచి ప్రతి చోట ఇవే షర్ట్స్ కనబడుతున్నాయి. సో దీంట్లో ఫోర్ట్ అగ్వాడా, లైట్ హౌస్, సెంట్రల్ జైల్, మిలియనీర్ ప్యాలెస్, వావ్, డాల్ఫిన్స్ ఇవన్నీ కవర్ చేస్తారంట. ఓన్లీ డాల్ఫిన్ దగ్గర వరకు టైం ఇస్తారు, మిగతావన్నీ జస్ట్ అదిగో సెంట్రల్ జైల్, అదిగో ఫోర్ట్ అగ్వాడా అని చెప్తారన్నమాట. కానీ మనకి విడిగా కూడా తీసుకెళ్తాను అంటున్నాడు ఈ అబ్బాయి ఫోర్ట్ అగ్వాడా అవన్నీ. ఈ కితనే కా హై? 450. 450 అంటే ఎంత క్యూట్ ఉంది చూడదు. ఇంకో ఈ స్టైల్ అంతా ఎంత బాగుంది చూడు. స్కర్ట్ विद स्कर्ट, शॉर्ट्स. बोट इधर नहीं आएगा, वो सब लोग ऐसे ही चढ़े. చెప్పులు నాశనము. అందుకనే కదా నేను చెప్పులు ఇలా పట్టుకుంటాను. ఎవరో హ్యాట్ పడిపోయింది పాపం. నేను చెప్పులు తీయలేను. ये पकड़ो और निकालो, मतलब ऐसे ही वीडियो. రా నేను కూడా చిన్న టాక్ కనపడింది. ముందు వాళ్ళ వాటర్ ని చూస్తూ ఉండు కాన్సన్ట్రేటెడ్ గా. ఎక్కువ రావచ్చు కదా. రెండా తీసా మళ్ళీ అంతగా అనిపిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు వాటర్. అందులో ఇలా సీలో బోట్లో వెళ్తుంటే వీళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. హాయ్ చెప్పండి. ఓల్డ్ సిగరెట్ లాల్ దర్వాజా. సుజాత గారు సో ఇక్కడే బోర్డు కలిసి హాయ్ చెప్పారు. అగ్వాడా ఫోర్ట్ అండ్ దిస్ ఈజ్ గోవా జైల్. ఇప్పుడు ఆ జైల్ని మ్యూజియంగా మార్చారట. హసీనా మాంజాయికి మూవీ ఇక్కడ షూట్ చేశారట. డైమండ్ మర్చెంట్ది ఈ ప్యాలెస్, మిలియనీర్ ప్యాలెస్. అంటే ఇవాళ యాక్చువల్గా మా అంతటా మేము ఇవాళ వెళ్లకుండా ఒక కార్ బుక్ చేసుకున్నాము అనమాట. ఐ మీన్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. సో ప్యాకేజ్ లాగా అతనే తీసుకెళ్తున్నాడు. సో అది మాకు హాయ్ అనిపిస్తుంది. నిన్న కూడా అలా చేసి ఉండాల్సింది, బట్ ఎనీవే అదొక ఎక్స్పీరియన్స్. నిన్న చెప్పాను కదా, నిన్న మేము స్కూటర్ తీసుకుని బయలుదేరాము. ఆ స్కూటర్ ఇంకా నా దగ్గరే ఉంది. ఈరోజు మార్నింగ్ మిరామర్ బీచ్ వెళ్ళాము. సో దానికి కూడా ఆ స్కూటర్ అయితే బాగా పనికొచ్చింది అనుకోండి. దగ్గర దూరాలకి, ఇంత దూరాలు అయితే కష్టము. సో అందుకని ఇవాళ కార్ బుక్ చేసుకున్నాము. అతనే మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. సో అతనే ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. ఇందాక బోట్లో చూసాం కదా జైల్. సో ఒకప్పుడు ఇది గోవా జైల్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక మ్యూజియంగా చేశారు. సో అది దగ్గర నుంచి చూడడానికి, లోపలికి వెళ్ళి చూడడానికి వచ్చాము. సో ఇక్కడి నుంచి చాలా బాగుంది వ్యూ. ఒకసారి చూపించు. అలాగే ఫిరంగి. సో ఇక్కడ కిందంతా బాగుంది చూడడానికి. అలాగే ఇందాక మిలియనీర్ హౌస్ చూసాం కదా, అది ఒక ఎవరిదని చెప్పారు, ఒక జ్యువెలరీ మర్చెంట్ది, డైమండ్ మర్చెంట్ది. సో ఆ ఇల్లు అప్పుడప్పుడు ఏమైనా ఈవెంట్స్కి లేకపోతే ఏమైనా షూటింగ్స్కి ఇస్తారంతే. లోపలికి వెళ్ళి చూడడానికి అలౌడ్ లేదు. సో దూరం నుంచే చూసి
ఆనందిద్దాం. హసీనా మాంజాయికి గోవిందా సంజయ్ దత్ మూవీ ఉంది కదా, సో హసీనా మాంజాయికి తీశారంట దాంట్లో. సో ఇప్పుడైతే ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇస్తారంట ఆ ఇల్లు. అంటే స్టిల్ ఆ ఫ్యామిలీ అక్కడ ఉంది. సో అందరినీ చూడడానికి అలౌ చేయరు, జస్ట్ దూరం నుంచి అనమాట. సో ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. ఇందాక వెళ్ళిన బోటింగ్, ఇందాక వెళ్ళిన బోటు, మా బోటు అక్కడి నుంచి అలాగే వచ్చింది, ఇలా వచ్చింది యా. సో ఇక్కడంతా సీటింగ్ కూడా ఉంది చూడు, అక్కడ అందరు కూర్చోడానికి వగేరా. ఇక్కడ ఏంటో భయంకరమైన బొమ్మలు ఉన్నాయి. అంటే మరి జైల్లో వాళ్ళని ఇలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఏంటో నాకు తెలియదు, అది దేనికి సంబంధించినవో నాకు తెలియదు కానీ బట్ ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ గోవా జైల్ వన్స్ అపాన్ అ టైమ్. ఇప్పుడు అది మ్యూజియం. ఒక రౌండ్ కొట్టొద్దాం. సో ఆ జైలు చూడడానికి లోపలికి వెళ్ళాము. చాలా దూరమే ఉంది, చాలా సెల్స్ ఉన్నాయి. కొన్ని అయితే క్రిమినల్ సెల్స్ అని రాసున్నాయి. ఒక మనిషి హార్డ్లీ ఆ అబ్బాయి నుంచోలేడు, కూర్చోలేడు, వంగి ఉండే పొజిషన్లో అంత చిన్నగా ఉన్నాయన్నమాట. సో అప్పట్లో పాప ఎంత హింస పెట్టేవాళ్ళు ఆ ఖైదీల్ని అనిపించింది. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాము. చాలా రకాల షాప్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అక్కడ బేసిక్గా ఈ కాజు, జీడిపప్పు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. రేటు తక్కువ, మంచి క్వాలిటీ ఉంటుంది. అలాగే మంచి డ్రెస్సెస్, పర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో కొన్ని కొనుక్కున్నాము. ఆ తర్వాత బాగా బీచ్కి వెళ్ళామన్నమాట. సో బాగా బీచ్లో ఆ షాక్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే సీజన్ కాదట. బట్ అక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ అంటే మస్తీ టైప్లో ఉందన్నమాట. ఎక్కడ చూసినా పెద్ద సౌండ్తో మ్యూజిక్, డాన్సులు. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మాకు కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము మంచి డిన్నర్ చేసాము అక్కడ, చాలా బాగుంది డిన్నర్. సో ఆ బీచ్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము. సో అక్కడ ఒక చిన్న పిల్లాడు ఆ షాప్స్ అన్నీ ఊడుస్తూ ఉన్నాడు అనమాట బీచ్ దగ్గర. సో వాడికి ఒక 100 రూపాయలు ఇచ్చాను, వాడు బొమ్మ కొనుక్కోవాలన్నాడు. తర్వాత ఫుడ్ కోసం ఇంకొక 100 రూపీస్ ఇచ్చాను. భలే క్యూట్ ఉన్నాడు పిల్లాడు. ఇవాళ మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఫౌంటైనర్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇది మేముండే హోటల్కి దగ్గరే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇదివరకు పోర్చుగీస్ రూల్లో ఉండేది గోవా. అప్పుడు వాళ్ళందరూ ఉండే కాలనీ అనమాట ఇది ప్లేస్. ఇక్కడ వాళ్ళ కల్చర్, వాళ్ళ హెరిటేజ్, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కనపడతాయి. చిన్న స్ట్రీట్స్, బట్ అందమైన ఇల్లు, చాలా అందమైన కలర్ఫుల్ ఇల్లు అనమాట. సో నెట్లో ఇంకా చాలా మంచి ఫొటోస్ చూసాను నేను ఈ ప్లేస్ గురించి, బట్ నాకు ఆ స్ట్రీట్స్ కనపడలేదన్నమాట. సో వెతుక్కుంటూ చాలాసేపు తిరిగాము. సో ఎక్కువ టైం లేకపోవడంతో మేము అంతా చూడలేకపోయామన్నమాట. సో ఇదే ఆ జోసెఫ్స్ బార్. గోవా మీద వ్లాగ్ చేసే ప్రతి వాళ్ళు చూపిస్తూనే ఉంటారు ఇది. సో ఇది ఓల్డెస్ట్ అండ్ మేబీ ద ఫస్ట్ బార్ ఇన్ గోవా. చాలా ఫేమస్. ఇందాక అబ్బాయి చెప్తున్నట్టు, గైడ్ చెప్తున్నట్టు, ఇక్కడ తమాడా రోజా అనే కాక్టైల్ డ్రింక్కి ఇది ఫేమస్ అట. చాలా స్ట్రైకింగ్గా ఫౌంటైనర్స్లో కనిపించేది ఏంటంటే కలర్స్. లైక్ ఎన్ని కలర్స్ చూసానో ఇల్లు. చూడండి గ్రీన్ ఎంత బాగుందో, గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ అన్నీ బ్రైట్ అనమాట, బ్రైట్ కలర్స్. అండ్ చూడడానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంది. గోవా నుంచి రిటర్న్ వెళ్ళే టైం అయింది. ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్. బట్ మా చెక్అవుట్ 11 o'clockకే. 11 o'clock చేసి హోటల్లో లగేజ్ పెట్టి ఒక రెస్టారెంట్కి వచ్చాము వెతుకుంటూ. సో ఈ రెస్టారెంట్కి వచ్చాక చెప్పాడు ఇవన్నీ మహారాష్ట్రియన్ ఫుడ్ అని. సో ప్యూర్ మహారాష్ట్రియన్ ఫుడ్ అంటే మేము ఎప్పుడు తినలేదు. సో వీ జస్ట్ వాంటెడ్ టు ట్రై. సో ఫస్ట్ ట్రై చేద్దామని థాలీ ట్రై చేసామన్నమాట. సో థాలీలో పనీర్తో ఒక కర్రీ ఇచ్చాడు, ఇదే అది అయిపోయింది. సో ఇక్కడ ఏదో ములక్కాడలు, కారపొడి ఏదో కలిపిన కూర ఉంది, ఇది బాగానే ఉంది నేను తింటుంటే. సో ఇలా అన్ని డిఫరెంట్ కుజిన్స్ ట్రై చేస్తామన్నమాట. ఇప్పుడు మాకు చాలా టైం ఉంది ఇక్కడ స్పెండ్ చేయడానికి. ఇంకో గంట తర్వాత కానీ మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాం అన్నమాట, గంటన్నర.
సో గంటన్నర పాటు చాలా తీరిగ్గా తిందామని డిసైడ్ అయ్యి వచ్చాం. రైస్ లెక్క. ఇది చాలా బాగుంది ములక్కాడు. సో మా 3 days గోవా ట్రిప్ అయిపోయింది. సో బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. సో చాలా చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఇంకా గోవాలో చూడాల్సినవి, ఎంజాయ్ చేయాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయట. బట్ 1 ట్రిప్లో ఎప్పుడు కంప్లీట్ కాదనుకుంటున్నాను. సో మళ్ళీ త్వరలో రావాలి. బట్ ఈ 3 days మటుకు సూపర్గా ఎంజాయ్ చేశాను. సో ఇవండి మా గోవా విశేషాలు. జస్ట్ 2 daysలో గోవాని ఎక్స్ప్లోర్ చేయడం, కవర్ చేయడం చాలా చాలా కష్టం. సో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము నెక్స్ట్ టైం. ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ చూడాలనుకుంటున్నాము. సో మీకు కనుక ఈ వ్లాగ్ అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మంచి మంచి కమెంట్స్ కూడా పెట్టండి. సో రాబోయే 2024 న్యూ ఇయర్ మనందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ a very happy new year.